ఈస్ట్ హైదరాబాద్లో బెస్ట్ ప్రాజెక్ట్ బస్ ప్రతిష్ట. ఈస్ట్ హైదరాబాద్ అంటే ఎట్ సైడ్ వరంగల్ హైవే వైపు అంతా ఈస్ట్ హైదరాబాద్, ఉప్పల్ నుండి టువర్డ్స్ వరంగల్ అండ్ ఎల్బీ నగర్ నుంచి టువర్డ్స్ విజయవాడ హైవే అండ్ మనకు జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు అంతా ఈస్ట్ హైదరాబాద్ కిందకి వస్తుంది. సో స్పనస్ట ప్రాజెక్ట్ అనేది ఈస్ట్ హైదరాబాద్లో బెస్ట్ ప్రాజెక్ట్గా ఉంది. సో ఏరియా చెప్తానండి, ముందు స్పనస్ట అంటే ఏంటో తెలుసుకుందాము. స్పా ప్లస్ నెక్స్ట్ స్పనస్ట అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. పేరుకు తగ్గట్టే మనకు ప్రకృతిలో పక్షి గూడు లాంటి అందమైన విల్లాస్ మేము కట్టిస్తున్నాం. సో ఈ అందమైన విల్లాలో మీ మైండ్ మీ బాడీ ఆహ్లాదకరంగా ఉండడం కోసం 40% గ్రీనరీ కాన్సెప్ట్తో వస్తుంది, 60% కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ స్పనస్ట ఈస్ ఏ యూనిక్ నేచర్ లగ్జరీ విల్లాస్. సో యూనిక్స్ ఏంటని నేను కోట్ చెప్తాను. So Spanish project is approved by HMDA, final approved. I am repeating once again, HMDA final approved. It's mean it's mortgage released clear title project. Okay, and also RERA approved project. RERA ante safe and secure investment. Okay, project by Sri Jagasupna Realtors Private Limited since 2009. As of now, 20 projects are completed. All are HMDA final approved projects. సో ప్రాజెక్ట్ మోటో ఇస్ 40% గ్రీనరీ, 60% కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. 40% గ్రీనరీ ఎందుకు పెడుతున్నామంటే మనకు ఈ రోజుల్లో అంటే మనకి లైక్ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు సెకండ్ హోమ్ కోసం చూస్తున్నారు, అవునా కదా? అండ్ ఆల్సో సర్చింగ్ ఫర్ వీకెండ్ హోమ్స్ ఆల్సో, అండ్ ఆల్సో గెస్ట్ హౌసెస్, అండ్ ఆల్సో నేచర్ లివింగ్ కోసం కూడా సర్చ్ చేస్తున్నారు, అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూస్తున్నారు. అంతే కదండి. సో ఇవన్నింటికి పర్ఫెక్ట్గా సూటబుల్ ఉన్న ప్రాజెక్ట్ స్పనస్ట. అందుకని 40% మనము గ్రీనరీ, 40% గ్రీనరీ కూడా మీరు తీసుకున్న విల్లాలో కంపెనీయే గ్రీనరీ ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకే ఎందుకంటే మనకు ఫ్యూచర్లో కూడా పొల్యూషన్ కంట్రోల్ చేయాలి కాబట్టి. ఓకే, అండ్ దిస్ ఈస్ ఓ ప్రాజెక్ట్ గ్రాండ్ ఎంట్రన్స్ లుక్ అండి. అండ్ ఈ ప్రాజెక్ట్లో ఒక కమ్యూనిటీ పరంగా కాకుండా ఒక రీసెర్చ్ పరంగా ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచించి 40 feet హైట్ బుద్ధ స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. బుద్ధ స్ట్రక్చర్ ఇస్ ఎవ్రీబడి ఎవరికి కామన్గా పాజిటివ్ వైబ్రేషన్స్ కాబట్టి అది ఇవ్వడం జరిగింది. అండ్ ప్రాజెక్ట్ లొకేషన్స్, లొకేషన్ హైలైట్స్, జస్ట్ 3 minutes డ్రైవ్ ఫ్రమ్ ORR ఎగ్జిట్ నెంబర్ 10 ఆన్ భద్రాచలం, ప్రపోజ్డ్ భద్రాచలం నేషనల్ హైవే 930P, అండ్ జస్ట్ 5 minutes డ్రైవ్ ఫ్రమ్ ORR ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ ఆన్ వరంగల్ నేషనల్ హైవే. 7 minutes drive from Pocharam IT Sage, 11 minutes drive from MMTS Gadkesar, 13 minutes drive from Cherlapalli Satellite Railway Station, 15 minutes drive from Uppal Metro Station. So exact location is Bacharam, between exit number 9 and exit number 10, and between Warangal National Highway and between Bhadrachalam National Highway and near to Vijayawada National Highway. 3 highways connected to now. Prime location is the Bacharam, very walkable distance, just 650 meters from outer ring road. This is triplex villa outlook elevation. మీ గ్రౌండ్ ఫ్లోర్ లో 40% గ్రీనరీ వస్తుంది, అది ప్లస్ పాయింట్. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో మీకు టెర్రస్ గార్డెన్ వస్తుంది, సెకండ్ ఫ్లోర్ లో ఓపెన్ బాల్కనీ వస్తుంది. దిస్ ద అవుట్లుక్ ఎలివేషన్ ఆఫ్ ద విల్లా. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన స్ట్రీట్ అవుట్లుక్ ఎలివేషన్ ఇలా ఉంటుంది. అండ్ మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీ విల్లాకి మినీ స్విమ్మింగ్ పూల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా ఫస్ట్ ఫ్లోర్లో, ఇంతవరకు ఎక్కడ లేదు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది కానీ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. డిపెండ్ ఆన్ యువర్ చాయిస్, మీకు టెర్రస్ గార్డెన్ కావాలా, స్విమ్మింగ్ పూల్ కావాలా, యాజ్ పర్ యువర్ చాయిస్ మీకు కట్టిస్తాం ఇక్కడ. సో ప్రాజెక్ట్ బుల్లెట్ పాయింట్స్ మల్టీపర్పస్ జోన్లో ఉందండి. సో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మన గ్రోత్ రావాలంటే ఫస్ట్ రెసిడెన్షియల్ జోన్ చూస్తాము, దానికన్నా ఎక్కువ గ్రోత్ వచ్చేది మల్టీపర్పస్ యూజ్ జోన్. సో మన ప్రాజెక్ట్ మల్టీపర్పస్ జోన్లో ఉంది. 21 acres ప్రాజెక్ట్, ఎక్స్టెన్షన్ అప్ టు 30 acres, 219 villas, extension up to 300 villas, and park area in 3 acres.
25% booking, 75% bank loan project approves ఉన్నాయి. Even NRS also we are providing bank loans. Handover in just 18 months. మనకి దుబాయ్ ఫ్రేమ్ ఎంత ఫేమస్, ఆ విధంగా స్పనెస్టర్ కూడా, స్పనెస్టర్లో ఒక ఫేమస్ దట్ ఈస్ కాల్డ్ యూనిక్. మనం కూడా ఇందులో ఒక ఫ్రేమ్ ఇవ్వడం జరిగింది ఫోటో షూట్ కోసం తీసుకోవడానికి. ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఆల్సో నేచర్ వ్యూ ఓపెన్ డెక్స్ కూడా ఇచ్చాం. ఒక 20 feet హైట్లో మన దగ్గర చుట్టూ మీరు చూసారు కదా వీడియోలో, ఎటు చూసినా మీకు ఏం కనబడుతుంది, మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. ఆ వ్యూని ఎంజాయ్ చేయడానికి మనం ఓపెన్ డెక్స్ కూడా ఇచ్చాం. అండ్ 100 feet వైడ్ అప్రోచ్ రోడ్. ఏ ప్రాజెక్ట్కైనా ముందు అప్రోచ్ రోడ్ వెరీ ఇంపార్టెంట్. అప్రోచ్ రోడ్ ఎంత వైడ్ ఉంటే మనకు అంత వాల్యూస్ పెరుగుతాయి ఫ్యూచర్లో. అండ్ 150 feet వైడ్ మాస్టర్ ప్లాన్ రోడ్ కూడా ఉంది. ఇది మన ప్రాజెక్ట్ నుంచి వెళ్తుంది. విజయవాడ హైవే అబ్దుల్లాపూర్ దగ్గర రామోస్ ఫిల్మ్ సిటీ ఉంది. అక్కడ నుండి వరంగల్ హైవేలో ఇన్ఫోసిస్ సెకండ్ గేట్ దగ్గర పోచారం దగ్గర ఉంటుంది. ఆ కనెక్టివిటీ రోడ్ మన ప్రాజెక్ట్ నుంచి వెళ్తుంది. అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రాబోయే 10 సంవత్సరాల వరకు వాల్యూస్ పెరుగుతూనే ఉంటాయి బికాస్ ఆఫ్ ఈ రోడ్ మాస్టర్ ప్లాన్ రోడ్ వల్ల. దిస్ ద టోటల్ లేఅవుట్ అండి. స్టార్టింగ్ ఉన్నది అప్రోచ్ 100 feet రోడ్, వెనకాల ఉంది 150 feet మాస్టర్ ప్లాన్ రోడ్. అండ్ రైట్ సైడ్ మీకు కనబడుతుంది ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. రైట్ సైడ్ క్లియర్ కూడా జరుగుతుంది. సో దిస్ ఇస్ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్. సో క్లబ్ హౌస్ లో కూడా మనకి టాప్ లో స్కై స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము. థర్డ్ లో కూడా స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇందులో ఒక మినీ థియేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ రోజుల్లో అంత ఓటీటీ ప్లాట్ఫామ్ కాబట్టి మనం మూవీస్ కూడా బయటకు అవసరం లేదు. 32 seaters మినీ థియేటర్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మల్టీపర్పస్ హాల్ లైక్ ఫంక్షన్ హాల్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ క్లబ్ హౌస్లో ఒక ఫ్లోర్ మొత్తం చాలా పెద్ద మల్టిపుల్ హాల్ వస్తుంది. అండ్ గెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ప్రొవిజన్ ఫర్ రెస్టారెంట్ అండ్ క్యాఫెటేరియా కూడా ఉంది. అండ్ లాంచ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ వస్తున్నాయి. అరబిక్ ఫిట్నెస్ మెడిటేషన్ హాల్స్ వస్తున్నాయి. అండ్ సూపర్ మార్కెట్ ప్రొవిజన్ ఇస్తున్నాం. ఇండోర్ గేమ్స్ వస్తున్నాయి. మినీ పార్టీ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో బేసిక్ మనకు కావాల్సినవన్నీ మనకు క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేస్తున్నాం అండి. కామన్ ఎమ్యూనిటీస్. సో మనకి టోటల్గా 3 acres లో అంతా కలిపి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, ల్యాండ్స్కేపింగ్ పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, బ్యాడ్మింటన్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, క్రికెట్ బాక్స్ ప్రాక్టీస్ ఇవన్నీ మనకు కామన్ ఎమ్యూనిటీస్ వస్తున్నాయి క్లబ్ హౌస్ కాకుండా. సో ఫైనల్ వై టు ఇన్వెస్ట్ ఇన్ స్పనెస్టర్. సో ఎక్కడైనా సరే ఏదన్నా డెవలప్ అయిన ఏరియాలో చేస్తే మనకి గ్రోత్ రాదు. ఇప్పుడు లేని డెవలప్మెంట్ రాబోయే 2-3 సంవత్సరాల్లో మనకు కనిపిస్తే అప్పుడు మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, హై రిటర్న్స్ వస్తాయి. సో అవి కీ పాయింట్స్ ఏంటంటే 100 feet వైడ్ అప్రోచ్ రోడ్. ఇప్పుడు ఏదైతే అప్రోచ్ రోడ్ ఉందో ఆ రోడ్ శాంక్షన్ అయింది. సో విత్ ఇన్ సూన్ మనకి ఆ రోడ్ అనేది లైఫ్ కనబడుతుంది కాబట్టి అక్కడ వాల్యూస్ అని సొంతంగా పెరుగుతుంది. ఎస్ఆర్జెడ్ జోన్ అంటే స్పెషల్ రిజర్వేషన్ జోన్. ఇది అవుటర్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ 1 kilometer, అవుట్ సైడ్ 1 kilometer ఈ జోన్ ఉంటుంది. ఆ జోన్ బ్యాక్ సైడ్ మనకు ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఈ జోన్లో ఫ్యూచర్లో ఏంటంటే హైరైజ్ బిల్డింగ్కి పర్మిషన్ వచ్చే జోన్. సో ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది కాబట్టి మనకు వాల్యూస్ పెరుగుతాయి. అండ్ భద్రాచలం నేషనల్ హైవే 930 feet. ఇది అలా 50% వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేబీ 1-2 yearsలో టోటల్ హైవే కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి మనకు వాల్యూస్ పెరుగుతాయి. 150 feet వైడ్ మాస్టర్ ప్లాన్ రోడ్. ఇది 2031 ప్రకారంగా రోడ్ రావాలి. అంటే ఇంకా 6 years టైం ఉంది. ఈ 6 yearsలో రోడ్డు గురించి మనకు యాక్టివిటీ మనకు పేపర్లో చూస్తాం కాబట్టి ఇక్కడ వాల్యూస్ కంటిన్యూగా పెరుగుతూనే ఉంటాయి. ప్రపోజ్ మెట్రో ఫర్ ఓవరాల్. ఇది అందరికీ తెలిసిందే. సో త్వరగా ప్రపోజల్ వస్తుంది, అది రావచ్చు కూడా. ముందు మనకు శాంక్షన్ అయినా చాలు మనకు వాల్యూస్ పెరుగుతాయి. ఎందుకంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్. ప్రపోజ్ జిహెచ్ఎంసీ. ఇప్పుడు పెద్దంబర్పేట మున్సిపాలిటీ ఏరియాలో ఉంది. విత్ ఇన్ చూద్దాం జిహెచ్ఎంసీ వెళ్ళిపోతుంది కాబట్టి మనకు వాల్యూస్ పెరుగుతాయి. ఇన్ఫోసిస్ సెకండ్ ఫేజ్. ఇన్ఫోసిస్ అనేది ఫస్ట్ ఫేజ్ రిక్రూట్మెంట్ అయ్యి 80,000 ఎంప్లాయీస్ లో ఉంది. సెకండ్ ఫేజ్ కంప్లీట్ అవుతే 2 lakhs వరకు ఎంప్లాయీస్ ఫేజ్ వెళ్తుంది. అది కాకుండా ఇంకా అక్కడ అదర్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా 3 lakhs ఎంప్లాయీస్ అక్కడ రిక్రూట్మెంట్ అవుతుంది కాబట్టి వాళ్ళందరూ రిక్రూట్మెంట్ అంటే రెంట్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ మన ప్రాజెక్ట్ కానీ ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి మనకి వాల్యూస్ పెరుగుతాయి ఇక్కడ. ఓకే. సో ఫైనల్లీ live like king within municipality limits. So just pay 28 lakhs and 24 months rent law offer కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
సో మిగతా బ్యాంక్ లోన్కి వెళ్తాము. ఇట్స్ డిపెండ్ ఆన్ ప్లాట్ సైజెస్. మనకు 240 స్క్వేర్ నుంచి 550 స్క్వేర్ మనకు ఉన్నాయి కాబట్టి డిపెండ్ ఆన్ విల్లా సైజ్ బట్టి ఉంటుంది. ఏదేమైనా 25% బుకింగ్, 75% లోన్ ఉంటుంది. 240 స్క్వేర్ నుంచి 550 స్క్వేర్ వరకు ఉంది. ఓకే, మినిమం కాస్ట్. ఎగ్జాంపుల్ 240 స్క్వేర్ యార్డ్స్లో మనకి మినిమం 2300 ఎస్ఎఫ్టీ వస్తుంది. సో ఎస్ఎఫ్టీ ప్రైస్ 7099 ఉంది. కానీ ఎస్పెషల్లీ మీకోసం ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళ కోసం మాత్రం ఓన్లీ 6229 ఉంది. అది ఓన్లీ ఫర్ ఆఫర్ ఫర్ లయన్స్ క్లబ్ మెంబర్ వాళ్ళకి 7099. ఎస్, ఫర్ ఎస్ఎఫ్టీ 100 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ అండి. Yes. Okay. So, any clarification? Apart from amenities. Yes. How much? 1,23,27,700. 240. Amenities. Yes, ఎవరికైతే 28 lakhs పేజ్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ అమౌంట్ అనేది రెండు పరంగా వస్తుంది అప్ టు 24 months. ఇట్స్ ఆఫర్ ఫుల్ కంపెనీ. స్లాబ్ చేస్తారు, గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ సెట్. నాట్ హ్యాండ్ ఓవర్. హ్యాండ్ ఓవర్ వచ్చేసి 18 months, బట్ కంపెనీ గివింగ్ ఆఫర్ ఫర్ 24 months. ఇట్స్ వెరీ గుడ్ ఆఫర్ అండ్ ప్రైస్ ఆల్సో వెరీ వెరీ రీజనబుల్. ఎందుకంటే అవుటర్ రింగ్ తక్కువ ప్రైస్ ఎక్కడ లేదు. ఇట్స్ ఓన్లీ 1,63 lakhs లో ఒక విల్లా వస్తుంది. అది కూడా 40% డిజైన్ కాన్సెప్ట్. ఇంత ప్రైమ్ లొకేషన్ అంటే ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మీ అందరికి అర్థమై ఉంటుంది. దీంట్లో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ ఎవరికన్నా అవకాశం ఉందంటే ఇంకా డిస్కౌంట్ త్రూ డిస్ట్రిక్ట్ రిటోట్ ఏజెంట్ ఇంకా డిస్కౌంట్ చేయించుకొని ఇవ్వచ్చు. మోర్ ఓవర్